ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. పరకామణి చోరీ కేసులో చిక్కుముళ్లు వేయటం లేదు. కీలక సాక్షిగా ఉన్న ఏవీఎస్ఓ సతీష్ మృతి మిస్టరీగా మారింది. దీంతో సతీష్ది హత్య, ఆత్మహత్య, ప్రమాదమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. డమ్మీ బొమ్మతో సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ పరకామణి కేసులో ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ హత్య కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సతీష్ది హత్య, ఆత్మహత్య, ప్రమాదమా అని తేల్చే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా సతీష్ ప్రయాణించిన రాయలసీమ ఎక్స్ప్రెస్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. A1, A2 కోచ్లలో బెడ్రోల్ అటెండర్లను ప్రశ్నించిన సమయంలో కొత్త విషయం బయటకొచ్చింది. సీట్ నంబర్ 11లో లగేజీ బ్యాగ్ లభించిందని రోలింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది చెబుతున్నారు. అయితే సతీష్కు రిజర్వ్ అయిన సీట్ నంబర్ 29 అయితే 11కు ఎలా మారిందనే దానిపై రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఆ రోజు డ్యూటీలో ఉన్న టీసీ, బెడ్రోల్ సిబ్బందిని ప్రశ్నించారు. సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా సతీష్ బరువు ఉన్న బొమ్మను తెచ్చారు. ఆ బొమ్మను రన్నింగ్ ట్రైన్ నుంచి తోసి చూశారు. వేగంగా వెళుతున్న రైలు నుంచి సతీష్ తనంతట తానే దూకేస్తే ఎంత దూరంలో పడగలరు? అలా కాకుండా ట్రైన్ నుంచి ఆయన్ను ఎవరైనా తోసుంటే లేదా ఎత్తి పడేసుంటే ఎంత దూరంలో పడతారని ఆ బొమ్మతో పరిశీలించారు. సతీష్ సెల్ ఫోన్ ఆయన మృతదేహం పక్కనే పడి ఉండడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ట్రైన్ నుంచి 200 మీటర్ల దూరంలో పడినా ఆయన ఫోన్ మాత్రం మృతదేహానికి పక్కనే ఎలా ఉందని ఆరా తీస్తున్నారు. మరోవైపు రైల్వే ట్రాక్ సమీపంలో కనిపించిన రక్తపు మరకలపైన అధికారులు ఫోకస్ పెట్టారు. సతీష్ కేసులో ఏం జరిగిందనే విషయంపై బృందాలుగా విడిపోయి పోలీసులు విచారణ జరుపుతున్నారు. రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజ్, ట్రైన్లో ఆధారాల కోసం చెక్ చేస్తున్నారు. సతీష్ కాల్ డేటా పైన దృష్టి పెట్టారు.